హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు అయితే రాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK హౌస్ అయితే సేల్లోకి వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి 189 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. ఒకసారి హౌస్ అయితే చూసేయండి అండ్ డీటెయిల్స్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ హౌస్ ఎలివేషన్ మాత్రం చాలా బాగుంది అండ్ పెయింట్ వర్క్ అయితే అవుతుందన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడైతే చెట్లు పెట్టుకోవడానికి అయితే చాలా మంచి స్పేస్ అయితే వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్లో మాత్రం కార్ అయితే స్పేషియస్గా సరిపోతుందండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. చూడండి ఒకసారి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా, వుడ్ వర్క్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూసుకున్నట్టయితే టైల్స్తో ఇచ్చారండి, చాలా బాగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ వచ్చాయండి. స్టెప్స్ మొత్తం కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకి స్టెప్స్ కింద అయితే వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనం ఇటు వచ్చేసినట్టయితే హౌస్కి చౌకోట్ అండ్ డోర్స్ అయితే టేక్వుడ్తో అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం హౌస్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి హౌస్ లోపలికి. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ చూడండి ఎంత స్పేసియస్గా వచ్చిందో. అండ్ అలాగే మనకైతే ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చారు. అండ్ యూపీవీసీ విండోస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. మనకు విండో ఫ్రేమ్ అయితే గ్రానైట్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మంచి డిజైన్తో అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర కూడా గ్రానైట్ అయితే ఇచ్చారనమాట. మనకి హౌస్ ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారండి. అండ్ ఇట్ సైడ్ అయితే మనకి 2 బెడ్రూమ్స్ అయితే వచ్చాయి, మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకు టైల్స్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి వాష్రూమ్ అయితే చూసేయండి, టైల్స్ కూడా రూఫ్ వరకు అయితే ఇచ్చారనమాట. అండ్ మనకు వాష్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూసేయండి, డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ చూడండి డోర్స్ కూడా చాలా మంచి డోర్స్ అయితే ఇచ్చారు, చాలా డిజైన్ బాగా కనిపిస్తుంది కదా. ఒకసారి లోపలికి అయితే వచ్చేసేయండి. ఇదంతా చాలా స్పేషియస్గా వచ్చింది. మన కింగ్ సైజ్ బెడ్ వేయంగా కూడా చాలా స్పేస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి కబోర్డ్ ఏరియా అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారనమాట. డిజైన్ అయితే డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారు. అండ్ మనకు బెడ్రూమ్లో కూడా ఒక విండో అయితే ఇచ్చారండి, చుట్టూ గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాష్రూమ్లో కూడా మనకి టైల్స్ అయితే రూఫ్ వరకు ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్లోనే మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లోనే కిడ్స్ బెడ్రూమ్ అయితే వచ్చేసింది. మనం కిడ్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది ఒకసారి చూసేయండి, కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ అయితే చూసేయండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ప్రతి రూమ్లో అయితే డిఫరెంట్ డిజైన్స్తో అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ విండో అయితే వచ్చిందనమాట. అండ్ ఈ హౌస్ మొత్తం చాలా స్పేషియస్గా అయితే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ స్పేస్ అయితే ఇచ్చారు, చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లో రూఫ్ ఇచ్చారు. ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ మనం అక్కడ కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం డైనింగ్ అండ్ కిచెన్ అయితే చూసేద్దాం. మనకి ఇక్కడ హాల్ నుంచి ఎంట్రీ అవుతుంటే హాల్ బ్యాక్ సైడ్లోనే మనకు పూజ రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి చూసేయండి, ఇక్కడ ఆర్చ్ లాగా అయితే ఇచ్చారు. ఒకసారి చూసేయండి, డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పూజ రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకు టైల్స్ అయితే రూఫ్ వరకు ఇచ్చారండి పూజ రూమ్లో. అండ్ అలాగే 2-3 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకు పూజ రూమ్ నుంచి కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా అయితే చూసేద్దామండి. ఇటు నుంచి డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకు ఇక్కడ కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మనకు ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి చూసేయండి. అండ్ చిన్న పెయింటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదండి ఈ హౌస్కి, అంత వర్క్ అయితే నడుస్తుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అయితే ఇచ్చారు డైనింగ్ కోసం అనమాట. ఇక్కడ టైల్స్ కూడా చాలా బాగుంది కదా డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూసేద్దాము. ఇక్కడ కూడా ఆర్చ్ అయితే బాగా ఇచ్చారనమాట, ఒకసారి చూసేయండి. అండ్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో అయితే ఉందండి. అండ్ గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చేశారు. అండ్ అలాగే మన కిచెన్లో కూడా విండో అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి విండోకి అయితే గ్రానైట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైల్స్ కూడా బాగా అనిపిస్తుంది కదా కిచెన్లో. అండ్ ఇక్కడ చాలా స్పేషియస్గా ఉండడానికి చాలా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, మనకు ఐటమ్స్ అన్నీ ఈజీగా కవర్ అయిపోతాయి అనమాట. అండ్ అలాగే మనకి ఇప్పుడు డైనింగ్ నుంచి అయితే బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే ఇచ్చారు. సో మనం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే మన బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు.
అండ్ సెట్ బ్యాక్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి సంపు, ఈ హౌస్కి అయితే ఇండివిజువల్ బోర్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే సెట్ బ్యాక్ 3 సైడ్స్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు. సెట్ బ్యాక్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే మనకు సెట్ బ్యాక్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి చూసేయండి. మనం పైకి అయితే వచ్చేసండి. పైకి వెళ్ళి మీకు హౌస్ యొక్క లొకేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన స్టెప్స్ నుంచి చూస్తుంటే ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి డిజైన్ ఎంత బాగా కనిపిస్తుందో. ఒకసారి పైకి వచ్చేసేయండి. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి రాంపల్లిలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నాగారం మున్సిపాలిటీ అయితే వస్తుంది. మనకి రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి సిరి హాస్పిటల్ నియర్ బైలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. మనకు 500 మీటర్స్ డిస్టెన్స్లోనే రకుల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 నుంచి అయితే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే 10 మినిట్స్ డ్రైవ్లో అయితే ఉంటుంది. అండ్ చుట్టూ చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. మంచి రెసిడెన్షియల్ ఏరియా అనమాట. చూసేసారు కదండి హౌస్ మొత్తం. ఇదైతే హౌస్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉందన్నమాట. దీనికి గాను వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,05,00,000 అండి. అండ్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా ఏమైనా మీకు డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, దానికి కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ కోసం డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.